డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్ 2026 మరి అందరికి కూడా షీట్ అయితే వచ్చేసింది. మరి చూసుకున్నారు, మార్కులు కూడా చాలామంది చెక్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు ఇంకా అఫీషియల్గా కీ రాలేదమ్మా. మనకు అఫీషియల్గా 25వ తారీఖున కీ వస్తుంది. కానీ మరి మినిమం మార్క్స్ ఏ విధంగా రావాలి ఈ వీడియోలో జస్ట్ మనము బ్రీఫ్గా చెక్ చేద్దాం. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ప్రతి ఒక్కరికి మినిమం మార్క్స్ రావాలి. మినిమం మార్క్స్ రాలేదనుకో మీకు ర్యాంకు ఇవ్వబడదు. మినిమం మార్క్స్ ఏ విధంగా 2025లో మినిమం మార్క్స్ ఏ విధంగా వచ్చినాయి, మరి అదేవిధంగా 2026లో మినిమం మార్క్స్ పెరుగుతాయా తగ్గుతాయా అనే విషయాన్ని వీడియోలో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరు ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలనుకుంటే మరి జేఈ ప్లస్, జేఈ మెయిన్, అడ్వాన్స్డ్, మరి ఓన్లీ వెబ్సైట్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ కావాలంటే మనల్ని సంప్రదించగలరు. మరి మీకు ఏ డౌట్ ఉన్నా సరే మెంటర్షిప్ తీసుకుని అడగండి. మరి మెంటర్షిప్ మన నంబర్ ఇది, మన క్యూఆర్ కోడ్ కూడా ఇది దీనికి మనం డీటెయిల్స్లోకి వెళదాం. ఇది మనం లాస్ట్ ఇయర్ జేఈ 2025 మరి రిపోర్ట్ ఈ రిపోర్ట్ ప్రకారం లాస్ట్ ఇయర్ మనకి ఏ విధంగా వచ్చినాయి అనేది ఒకసారి కూడా చూద్దాం, చెక్ చేద్దాం. లాస్ట్ ఇయర్ జేఈ 2025 ప్రకారం రిపోర్ట్, అఫీషియల్ రిపోర్ట్, ఇదేమో మనం కుక్కుడు స్టోరీ అయితే కాదు. అఫీషియల్ జోసా కౌన్సిలింగ్లో జేఈ లిస్ట్లో కావాలని మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి లాస్ట్ ఇయర్ మనకి జనరల్కి 7 మార్కులు ఇచ్చారమ్మా లాస్ట్ ఇయర్. ఇక్కడ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి సేమ్, ఎస్సీ ఎస్టీకి సేమ్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరినీ ఒక వర్గంగా తీస్తున్నారు. ఓబీసీ, ఎన్సీఎల్, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఇదంతా ఒకటి. తర్వాత ఇది జనరల్ స్టూడెంట్. ఈ జనరల్ స్టూడెంట్స్కి 7 మార్కులు ఉన్నాయి లాస్ట్ ఇయర్. మినిమం అగ్రిగేట్ మార్కులు 74 ఉన్నాయి. మరి 66 ఇవి ఉన్నాయి. దీనికేమో 6 మార్కులు రావాలి. మినిమం అగ్రిగేట్ మార్కులు మొత్తం కలపాలి. మళ్ళీ ఏది ఉండా ఇక్కడ మీకు పరిస్థితి ఉండదు, తెలుసు కదా, లాజిక్. రెండింటినీ సాటిస్ఫై చేయాలి. ఏది తగ్గినా కానీ మిమ్మల్ని ర్యాంకు ఇవ్వబడదు. మీకు లాస్ట్ ఇయర్ 2025 ప్రకారం ఈడబ్ల్యూఎస్ 6, ఇక్కడ 3. ఈసారి ఎన్ని వస్తాయి గుర్తుపెట్టుకోండి. ఈసారి మరి మనకు వచ్చినా కానీ మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడే ఉంటాం కదా, మీరు కావాలంటే ఇక్కడ 2026 మనకి 8 నుంచి 9 మార్కులు అంటే డెఫినెట్గా పెరుగుతాయి ఈసారి. మరి లాస్ట్ ఇయర్ 7 ఇచ్చారు, ఇప్పుడు 8, 9 మార్కులు వచ్చిన వాళ్ళకే 8 నుంచి 8 రావచ్చు, 9 రావచ్చు, ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే మరి ఇక్కడ ఇది మాత్రం 7 మార్కులకు పెరుగుతుంది. 7 కంపల్సరీగా 6 నుంచి 7కి పెరుగుతుంది ఈసారి. ఇది మాత్రము 4 మార్కులు పెరుగుతుంది. అంటే పెద్ద కట్ ఆఫ్ కాదమ్మా. ఈసారి 2026లో రేపు మనకి రిజల్ట్స్ వస్తాయి కదా, వచ్చిన తర్వాత సిఆర్ఎల్ ర్యాంకు 8 నుంచి 9 మార్కులు ఉండవాళ్ళు మాత్రమే మీకు ఇది ఇస్తారు, ర్యాంక్స్ ఇవ్వబడతాయి. తర్వాత ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ఒక 80 మార్కుల దాకా పెరుగుతుంది. 80, 85 ఆ ప్రాంతంలో పెరిగిద్ది. ఇది కూడా 6 మార్కులు. ఇది 6 మార్కులు అంటే మీకు 7 మార్కులకి వెళ్తుంది. అంటే దీనిలో కూడా ఒక 75 మార్కుల దాకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ 80, 85 వస్తే ఇక్కడ 75 దాకా రావచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నాకు తెలిసి ఒక 45 మార్కులు, ఒక 45 దాకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అంటే మీకు గుర్తుపెట్టుకోండి, ఒకటే సింపుల్ లాజిక్, ఎక్కువ మీరు బండగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనకి 8, 9 మార్కులు ప్రతి సబ్జెక్టులోనూ ఉండాలి. తర్వాత 80, 85 మార్కులు సిఆర్ఎల్లో ఉండాలి. వీళ్ళు మాత్రమే వీళ్ళకే ర్యాంక్స్ ఇవ్వబడతాయి. ఇది 2 ఆప్షన్. మరి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 నుంచి 7 మార్కులు రావాలి. తర్వాత 75 మార్కులు ప్రతి ఓవరాల్గా రావాలి. పేపర్ 1, పేపర్ 2. మళ్ళీ గుర్తుపెట్టుకోండి అమ్మ. కొంతమంది ఏంటంటే 85 అంటే పేపర్ 1లోనే రావాలి సార్ అంటారు. మరి అందరికీ ఏంటంటే మరి అర్థం చేసి పెట్టాలి కొంతమంది స్టూడెంట్స్. ఇది పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన డేటా. పేపర్ 1, పేపర్ 2 అంటే ఒక పేపర్లో 30 రావచ్చు, ఒక పేపర్లో 35, 55 రావచ్చు, ఏదైనా అవచ్చు. సపోజ్ ఒక పేపర్ 1లో 30, పేపర్ 2లో 55 రావచ్చు, 85 అట్లా. సపోజ్ ఇక్కడ 75 మార్కులు రావాలి. మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకి 3 నుంచి 4 మార్కులు. ఇది అఫీషియల్ డేటా, ఇక్కడే ఉంటుంది. ఈ వీడియో కూడా ఇక్కడే ఉంటుంది. మీరు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన యొక్క అనాలిసిస్ కరెక్టో కాదో మీరు చూడండి ఒకసారి. 45 ఆ రేంజ్లో ఈసారి అయితే పెరగటం అయితే కామన్. లాస్ట్ ఇయర్ మీద పెరుగుతుంది. అది 45 మార్కులు రావచ్చు. ఇక్కడ 66 నుంచి 75 మార్కులకి మీకు రావచ్చు. ఇది గుర్తుపెట్టుకు. ఇది ఇచ్చాను, వీళ్ళకి మాత్రమే ర్యాంక్స్ ఇవ్వబడతాయి. తస్మాత్ జాగ్రత్త స్టూడెంట్స్. ఇంకా ఆల్రెడీ ఇంకా తస్మాత్ జాగ్రత్త ఏం లేదు, మనకి ఎగ్జామినేషన్ అయిపోయింది. వీఆర్ 25th మనకి అఫీషియల్గా కీ వచ్చేస్తుంది. ఆల్రెడీ కూడా కొంతమంది ప్రైవేట్ నుంచి
కొన్ని కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా కీ ఇచ్చారు, మార్క్స్ అంతా తెలిసిపోయినాయి. మరి ఏ కాలేజీలో వస్తుందని ఒక ఐడియాకి వచ్చారు స్టూడెంట్స్ అందరూ, ఒక ఐడియాకి వచ్చారు కాబట్టి ఇది జరుగుతుందన్నమాట. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి 7 నుంచి 8 రావచ్చు, 9 రావచ్చు, ఓబీసీ ఎన్సీఎల్ 6 నుంచి 7 రావచ్చు, ఎస్సీ ఎస్టీ 3 నుంచి 4 రావచ్చు. మినిమం అగ్రిమాట 2 సాటిస్ఫై అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక 2 సాటిస్ఫై అయితేనే, సపోజ్ మీకు 45 మార్కులు వచ్చినాయి కానీ ఒక సబ్జెక్ట్లో మీకు 0 వచ్చిందంటే మీకు ర్యాంకు ఇవ్వబడదు. సింపుల్గా ఇది చెప్తున్నాం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్. మరి స్టూడెంట్స్ ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే తీసుకోండి మన దగ్గర. మరి జోసా కౌన్సిలింగ్ మీకు ఏ చిన్న డౌట్ ఉందా క్లారిఫై చేయబడుతుంది. స్టూడెంట్స్ అందరూ పేరెంట్స్ మరి లక్షలు పెట్టి ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లు తీసుకున్నారు. చిన్న అమౌంట్కి కూడా మరి మీరు వెనకాడితే మీరు మరి మోసపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక కాలేజీ వరంగల్లో స్టూడెంట్కి రావాల్సిన స్టూడెంట్స్ ఏపీ ఎన్ఐటీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. మీరు ఎందుకంటే ఇది లాస్ట్, మీ యొక్క ప్రతి ఒక్క లైఫ్లో జోసా కౌన్సిలింగ్ అనేది లాస్ట్. ఇక తర్వాత మీరు జారరు కదా. అందుకని మన వాట్సాప్ నెంబర్ ఇది. మీరు ఎవరైనా చిన్న డౌట్ ఉంటే మనల్ని అడగండి, వాట్సాప్ నెంబర్లు అడగండి. ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే డౌట్స్ క్లారిఫై చేయబడతాయి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ రవికుమార్ సార్. థ్యాంక్ యూ. బాయ్.